ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని అతికించడం కోసం తడికెల గోడ కడుతున్నారనమాట. ఇప్పుడు మొన్నటిదాకా ఏమని చెప్పారు, లెక్కర కుంభకోణంలో డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చారు, ఏ రోజుకు ఆ రోజు షాపుల దగ్గర నుంచి కలెక్ట్ చేశారని ఒకసారి, అలాగే ఈ షాపుల దగ్గర నుంచి మనీ తీసుకుని ఆ మనీని రాజకేశి రెడ్డికి ఇచ్చారని ఒకసారి, సజ్జల శ్రీధర్ రెడ్డికి వచ్చారని ఒకసారి, ధనుంజయ రెడ్డి తీసుకెళ్తాడని ఒకసారి, కృష్ణమోహన్ రెడ్డి తీసుకెళ్తాడని ఒకసారి, మిథున్ రెడ్డి తీసుకెళ్తాడని ఒకసారి, విజయసాయి రెడ్డి తీసుకెళ్తాడని ఒకసారి, ఇట్లాగా రాసుకొస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మధ్యలో బంగారం కొన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మ్యూల్ ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము పేదల పేరుతో కొన్ని ఖాతాలు సృష్టించేసేసి అందులోకి వేసేసి దాని దగ్గర నుంచి వేరే వాళ్ళకి మళ్ళీ ఇచ్చేశారు. అసలు ఏమన్నా పొంతనుందా? ఎవడన్నా కరప్షన్ చేయాలనుకున్నాడు, ఎస్ నిజం మీరు చెప్పినట్టుగా డబ్బులే తీసుకుంటాడు. డబ్బులు తీసుకుని మళ్ళీ బ్యాంక్ ఖాతాలో వేసుకుని ఆ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు తీసుకుంటాడా? ఏ బుర్రా బుద్ధి ఉన్నటువంటి వెధవ, ఏ విధమన్నా ఆ పని చేస్తాడా? నెంబర్ 1. నెంబర్ 2, అందులో ఒకప్పుడు ఈడీ సిబిఐని ఫేస్ చేసింది జగన్. నిజంగా జగనే చేశాడు అనుకున్నాం. అట్టడి తిక్క పని చేస్తాడా? కామన్ సెన్స్తో ఆలోచిస్తాయి. ఏదో పాయింట్ దొరకట్లేదు, క్యాష్ దొరకాల, బంగారం దొరకాలి, లేకపోతే జగన్ లోపలేయడం కష్టం. ఇప్పుడు వీళ్ళందరిది కొన్ని రోజుల పాటు నడిపిస్తాం కదా, ఇక స్టోరీలు ఫ్రంట్ పేజీ నుంచి మధ్యలో పేజీలోకి వచ్చేసినాయి. ఇంకా ఏదో ఇక కేవలం ఏంటంటే మన పత్రికల్ని సంతృప్తిపరచడం కాదు, పత్రికలు ప్రజల్ని సంతృప్తిపరచడానికి, లేదరా తినేసి ఉంటాడు అన్నటువంటి. ఎవడు తినలేదు అనుకుంటున్నారు జనం? అది కాదు ఇక్కడ ముఖ్యం.